వారంలో 3 రోజులు దోసలు చేసి, 2 రోజులేమో ఇడ్లీ వండేసి, అలాగే మిగతా 2 రోజుల్లో ఒకరోజు చపాతీ చేసి, లాస్ట్ రోజు చూడండి ఉప్మా చేశానంటే, "అమ్మ తల్లి నీకొక పెద్ద దండం. ఆ ఉప్మా మాకొద్దమ్మ తల్లి. మాకు అన్నమైన పెట్టు" అంటారు మా వాళ్ళు. ఇక చేసేదేం లేక అదైతే అస్సలు చెయ్యను. ఒక్కొక్కసారి చేశానంటే మాత్రం పడేయటమే సరిపోదు. నిజానికి నాకు గూడా అసలు ఇష్టం ఉండదు ఉప్మా. కాకపోతే త్వరగా అయిపోద్ది అన్న ఉద్దేశంతో అయితే చేస్తా ఉంటాను. ఇక రోజు దోసలు తిని నాకైతే మాత్రం చాలా చిరాకొచ్చేసింది. ఇక మా అమ్మ చేసే దిబ్బ రొట్టె అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను. మా అమ్మ చాలా బాగా దిబ్బ రొట్టె అయితే చేసిద్ది. మీలో ఎంతమందికి ఈ దిబ్బ రొట్టె తెలుసు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక నేనైతే మాత్రం ఈ దోసల పిండిలో కొంచెం ఉల్లిపాయ వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వేసుకున్నాను. దీనిలో ఖచ్చితంగా మాత్రం నానబెట్టిన పచ్చి శనగపప్పు వేస్తే టేస్ట్ అద్దిరిపోయిద్ది. ఇవన్నీ కలిపైతే మాత్రం కొంచెం నూనెసి బాండీలో అయితే దిబ్బ రొట్టెలాగా వేసాను. నిజానికి దిబ్బ రొట్టెకు మాత్రం ఇట్లా పిండి అయితే వేయరు. చాలా గట్టిగా అయితే రుబ్బుతారు. మా అమ్మ రోట్లో వేసి రుబ్బి పునుగులు, దిబ్బ రొట్టెలు అయితే చేసేది నా చిన్నప్పుడు. వీడియోని సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.